నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. ఏఐ గురించి ఇంకా చాలా చాలా డౌట్స్ అందరికీ ఉంటాయి. అసలు ఏఐ ఎందుకు నేర్చుకోవాలి, ఏఐ ఎవరు నేర్చుకోవాలి? ఇప్పుడు థర్డ్ క్లాస్ పిల్లలకి కూడా ఏఐ పాఠ్యాంశాల్లో వాళ్ళకి చేర్చి, అంటే ఇంతకుముందు కంప్యూటర్ ఎలా నేర్పించామో ఏఐ కూడా అట్లానే నేర్పిస్తామనే ఒక విధానం అయితే వస్తుంది. అసలు ఏఐ ఎంతవరకు అవసరం, ఏఐ ఎవరికి అవసరం, డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు సంతోష్ గారు, ఎడ్యుకేషనల్ కౌన్సిలర్. నమస్తే సార్. నమస్తే అండి సార్. అయితే ఏఐ అనేటప్పటికి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటప్పటికి ప్రతి ఒక్కరూ ఇట్స్ లైక్ రోబోట్ అని అనుకుంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ సార్? రోబోట్ ఈస్ జస్ట్ వన్ ఆస్పెక్ట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో దెర్ ఆర్ వేరియస్ అదర్ ఆస్పెక్ట్స్. ఇప్పుడు ఈ మధ్య ఏంటంటే ఏజెంట్ ఏఐ అని వచ్చింది. అంటే ఒక ఏజెంట్, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏమైనా మూవీ టికెట్ బుక్ చేసుకోవాలి, మీరు జస్ట్ చాట్ జీపీటీ ఆర్ ఎనీ ఏఐ టూల్ ఓపెన్ చేసి నాకు ఒక మూవీ టికెట్ బుక్ చేయండి, బుక్ మై షోలో నేను కాంటారా మూవీకి వెళ్తాను, 9 o'clock షో, బెస్ట్ అవైలబుల్ స్లాట్స్ చూడండి. మీరు ఒక బటన్ కొట్టగానే మీ దగ్గర ఉన్న థియేటర్ అదంతా బుక్ చేస్తుంది అనమాట. దట్ ఈస్ ఏజెంటిక్ ఏఐ. ఇంకోటి ఏంటి, ఆటోమేషన్. నేను చెప్పినట్టు ఈ మధ్య ఇప్పుడు వన్ స్టెప్ నుంచి అదర్ స్టెప్. ఇప్పుడు సపోజ్ మనం ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాము. సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ ఉంటాయి. సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ అంటే ఏంటి, వాళ్ళు ట్రాఫిక్ని అనలైజ్ చేసి కార్ ఆటోమేటికలీ డ్రైవ్ చేస్తుంది, మనం డ్రైవ్ చేయక్కర్లేదు. సో ఏంటి, డేటా అనాలిసిస్ చేసి కార్ వీళ్ళు ఆటోమేటికలీ బ్రేక్ ఎప్పుడు కొట్టాలి, క్లచ్ ఎప్పుడు కొట్టాలి, అదంతా బ్యాక్ అండ్ వర్క్ ఈస్ బీయింగ్ డన్ బై ఏఐ ఇప్పుడు. సో అలా వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి. సింపుల్ టాస్క్స్ నుంచి కాంప్లికేటెడ్ టాస్క్స్ వరకు కంప్లీట్లీ ఏఐ ఈస్ డూయింగ్ ఇట్ దీస్ డేస్. సో రోబోటిక్ ఇస్ జస్ట్ వన్ ఆస్పెక్ట్ ఆఫ్ థింగ్స్. అలాంటివి చాలా ఆస్పెక్ట్స్ ఉన్నాయి అన్నమాట. అయితే ఇప్పుడు మీరు చాట్ జీపీటీ అన్నారు, చాట్ జీపీటీ, జెమినీ, తర్వాత క్లిప్లాట్, ఇలాంటివన్నీ ఏఐ టూల్స్ స్టూడెంట్స్ ఎలా ఉపయోగించుకోవచ్చు, అంటే ఎంతవరకు ఉపయోగించుకోవచ్చు, ఎలా ఉపయోగించుకునే దానికన్నా ఎంతవరకు ఉపయోగించుకోవచ్చు అంటారు? ఇప్పుడు చూడండి, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అవ్వనివ్వండి, ఎంబీఏ అవ్వనివ్వండి, ఆర్ పిహెచ్డి స్కాలర్స్ అవ్వనివ్వండి, ఎవరైతే రీసెర్చ్ వెళ్తున్నారో, ఎవరైతే ఇలాంటి కోర్ స్ట్రీమ్స్ వైపు వెళ్తున్నారో, వాళ్ళకి ఇది డెఫినెట్లీ యూస్ఫుల్. అంటే ఎందుకంటే ఇదివరకు పీపుల్ యూస్ టు స్పెండ్, ఇంక్లూడింగ్ మై సెల్ఫ్, యూస్ టు స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్ ఆన్ డూయింగ్ టైప్ రైటింగ్ వర్క్. అంటే చాలా మాన్యువల్ ఆర్ట్స్ యూస్ టు గెట్ వేస్టెడ్ బికాస్ ఆఫ్ దాట్. ఇప్పుడు ఏఐతో ఏంటి, మీరు ఒక రీసెర్చ్ పేపర్ ఐడియా పెట్టారు, ఏఐకి మీరు అప్రాక్సిమేట్గా టైప్ చేస్తే అది మంచిగా స్ట్రక్చర్ చేసి ఇస్తుంది ఆ మెసేజ్. సెకండ్ ఆస్పెక్ట్, డేటా అనాలిసిస్. డేటా అనాలిసిస్ యాక్చువల్లీ ఏఐ హ్యాస్ చేంజ్ ది గేమ్. ఇదివరకు ఏంటి, నేను కూడా కంపెనీస్లో పనిచేసినప్పుడు ఒక 100 ఎక్సెల్ షీట్స్ నాకు ఇచ్చి దీన్ని అంతా అనాలిసిస్ చేయండి అని చెప్పేవారు. ఇదివరకు వీ హ్యాడ్ టు డూ ఇట్ మాన్యువల్లీ, పైవోట్ టేబుల్ రన్ చేసి కొన్ని మ్యాక్రోస్ రన్ చేసి చేసేవాళ్ళం. ఇప్పుడు ఏఐకి జస్ట్ అది ఎక్సెల్ షీట్ పంపించి నాకు ట్రెండ్స్ చెప్పు అంటే ట్రెండ్స్ చెప్తుంది. సో ఇట్ ఈస్ మేకింగ్ ఈవెన్ ది పీపుల్ హూ డోంట్ హ్యావ్ మేనేజ్మెంట్ స్కిల్స్ మేనేజర్స్. సో డెఫినెట్లీ స్టూడెంట్స్కి కూడా ఆ మైండ్ సెట్ అనేది డెవలప్ అవుతుంది. హ్యావింగ్ సెడ్ దట్, స్టూడెంట్స్ షుడ్ నాట్ ఫోర్గో దర్ ఐడెంటిటీ. ఇప్పుడు స్కూల్స్లో కూడా, యూఎస్లో, ఇండియాలో కూడా టాప్ స్కూల్స్ యాంటీ ఏఐ చెక్కర్స్ పెడుతున్నారు. అంటే చాలా మంది ఏంటి, ప్రాజెక్ట్స్ డైరెక్ట్ ఏఐ నుంచి కాపీ పేస్ట్ చేస్తున్నారు. సో అలా కంప్లీట్లీ 100% ఏఐ ఉంటే వాళ్ళకి 0 మార్క్స్ ఇస్తున్నారు. అంటే మీ ఒరిజినాలిటీ జస్ట్ ఏఐని ఒక ఫ్రెండ్లా వాడుకోండి, ఇంప్రూవ్ చేయడానికి వాడుకోండి, ఓన్లీ ఏఐ మీద డిపెండ్ అవ్వకండి అని ఈజ్ మై అడ్వైస్ టు ది స్టూడెంట్స్. ఒక స్టూడెంట్ రీసెర్చ్ విధానంలో, ఎందుకంటే ఏదైనా ఇచ్చేస్తోంది కదా అనేది కంప్లీట్గా వదిలేసి వాడుకున్న మేధోశక్తిని కంప్లీట్గా పక్కన పెడుతున్నారు. ఇలా కాకుండా దాన్ని ఎట్లా యూస్ చేసుకోవాలి, ఎంతవరకు యూస్ చేసుకోవాలంటే ఏం చెప్తారు? ఇప్పుడు చూడండి, జనరలీ ఇప్పుడు పిహెచ్డి చేసే వాళ్ళ గురించి ఎగ్జాంపుల్, వాళ్ళు ఏంటి, వాళ్ళు రీసెర్చ్ చేస్తారు, థీసిస్ పేపర్ పబ్లిష్ చేస్తారు, దాని ద్వారా డిఫెండ్ చేస్తారు. జనరలీ ఏంటి, ఇట్ ఇన్వాల్వ్స్ లాట్ ఆఫ్ డేటా. సో నేను చెప్పినట్టు ఈ డేటా అనాలిసిస్ అనేది ఏఐ సింపుల్ చేస్తుంది. ఇప్పుడు మనం ఇంగ్లీష్లో పిహెచ్డి చేద్దాం అనుకుంటాం, వాళ్ళకి అనలిటిక్స్ గురించి ఎక్కువ తెలియదు కదా, వాళ్ళు ఏఐ వాడి వాళ్ళు ఆ అనాలిసిస్ అదంతా ఈజీగా చేయగలుగుతారు. వన్ ఆస్పెక్ట్. కానీ వాళ్ళ ఒరిజినల్ కోర్ ఐడియా ఏదైతే ఉందో, వాళ్ళ రీసెర్చ్ టాపిక్ ఉందో, దాని మీద స్టిల్ దే హ్యావ్ టు వర్క్ ఆన్ ఇట్ విత్ ఒరిజినల్ థాట్. ఇప్పుడు పిహెచ్డి కూడా ఇచ్చేది, వై ఇస్ పిహెచ్డి సో డిఫికల్ట్, ఒరిజినల్ థాట్ ఉండి ఒరిజినల్ ఐడియా ఉంటేనే యూ కెన్ కంప్లీట్ దట్ కోర్స్. లేకపోతే ఇయర్స్ చేస్తూనే ఉంటారు. సో ఆ ఒరిజినాలిటీని దే షుడెంట్ ఫోర్గో. బట్ ఫర్ అదర్ ఆస్పెక్ట్స్ లైక్ డ్రాఫ్టింగ్ అవ్వనివ్వండి, ఆర్ డేటా అనాలిసిస్ అవ్వనివ్వండి, ఆర్ రెఫరెన్సెస్, ఇంకా ఎక్కువ రీసెర్చ్, దానికోసం దే హ్యావ్ టు యూస్. సో ఆక్సిలరీలా యూస్ చేసుకోవాలి చాట్ జీపీటీ ఆర్ ఎనీ ఏఐ టూల్. ఓకే, ఏఐ ఎథిక్స్ అంటే ఏంటి,
ఎందుకు ముఖ్యమైనవి? ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇప్పుడు స్టార్టింగ్లో ఇఫ్ యూ రిమెంబర్ మనకి కంప్యూటర్ కాన్సెప్ట్ అనేది లేదు. 1999 2000లో ఇలా డబ్బా పీసీస్ మనకి ఫస్ట్ విత్ ఓన్లీ ఒక సాలిటేర్ గేమ్ ఒకటి ఉండేది. అండ్ నేను ఐఎమ్ టాకింగ్ అబౌట్ లిటిల్ అడ్వాన్స్డ్ కంప్యూటర్స్. సో సాలిటేర్ గేమ్, జస్ట్ ఒక వర్డ్ డాక్యుమెంట్, మైక్రోసాఫ్ట్ వర్డ్, ఎక్సెల్ కూడా అప్పట్లో అంత పాపులర్ లేదు. అప్పట్లో ఏంటి కంప్యూటర్స్ ఫ్లాపీస్ వాడేవాడు, మీకు గుర్తుందో లేదు, ఫ్లాపీ డిస్క్స్ ఉండేది. దాని నుంచి పెన్ డ్రైవ్కి మారిపోయింది, దాని తర్వాత క్లౌడ్కి మారిపోయింది. ఫ్లాపీ డిస్క్ అంటే ఏంటి, మన డేటా మొత్తం ఆ ఫ్లాపీలోనే ఉండేది. ఇదివరకు ఏం చేసేవాళ్ళు, ఆ ఫ్లాపీ తీసుకుని పారిపోయేవారు ఏదైనా ఫుటేజ్. దాని తర్వాత పెన్ డ్రైవ్స్ వచ్చాయి, పెన్ డ్రైవ్ తీసి పారిపోయేవారు. పెన్ డ్రైవ్ నుంచి డేటా లీక్స్, ప్రైవేట్ పిక్చర్స్ లీక్స్ అవన్నీ స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు ఏమైపోయింది, క్లౌడ్లో ఇప్పుడు వీఆర్ సీయింగ్ డేటా లీక్స్ అండ్ ఆల్. దాని తర్వాత ఏం చేశారు, ఎవ్రీ గవర్నమెంట్స్ అందరూ కూర్చొని రూల్స్ అనేవి చేశారు, ఫ్రేమ్వర్క్ చేశారు. ఇప్పుడు కూడా మనకి డేటా ప్రైవసీ లా ఉంది. రీసెంట్లీ మన తెలంగాణ హైకోర్టు కూడా దే సెడ్ దట్ ఇప్పుడు రెస్టారెంట్స్కి వాటికి వెళ్తే, మనం ఒక ఫ్యాన్సీ రెస్టారెంట్ వెళ్తే ఫస్ట్ వాళ్ళు మన నేమ్, ఫోన్ నెంబర్ అడుగుతారు. ఆ డేటాని వాళ్ళు అమ్ముకుంటారు చాలా కంపెనీస్. సో వీళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు దే సెడ్ దట్ మీరు రెస్టారెంట్కి వెళ్తే మీ నేమ్, ఫోన్ నెంబర్ ఇవ్వడం మ్యాండేటరీ కాదు, యూ కెన్ రిఫ్యూజ్. బుక్లో కూడా రాయక్కర్లే మీ ఫోన్ నెంబర్, యూఆర్ గోయింగ్ దట్ టు ఇట్, మీరు ఫుడ్ సర్వ్ చేయండి, బిల్ కట్ వెళ్ళిపోతాం. సో ఇవన్నీ లాస్ కూడా ఏఐకి ఇప్పుడు వస్తాయి. సో ఎథిక్స్ ఏంటంటే బేసికలీ ఏఐని ఎలా వాడాలి, బికాస్ ఏఐ ఈజ్ లిమిట్లెస్. మనం లాస్ట్ దాంట్లో కూడా డిస్కస్ చేసాము దట్ యునో ఒక ఏఐ రోబోట్ ఒక స్టూడెంట్ చేయి విరగొట్టేసిందంట. ఓకే, సడన్గా ట్రిప్ అయ్యి, బికాస్ ఇట్ ఈస్ నాట్ ఇంకా ఆ బౌండరీస్ ఇవి పెట్టలేదు, దే ఆర్ స్టిల్ వర్కింగ్ ఆన్ ఇట్. సో దిస్ ఇస్ వై దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ స్టూడెంట్స్, ఫర్ ఎవ్రీబడి యాక్చువల్లీ. ఇంకా గవర్నమెంట్స్, స్టేక్ హోల్డర్స్ ఆర్ వర్కింగ్ టుగెదర్ టు గెట్ ఇట్. 2025-30 మధ్యలో అంటే ఈ 5 years స్పాన్లో మంచి డిమాండ్ ఉండే స్కిల్ సెట్స్ ఏంటి సార్? డేటా అనాలిసిస్ ఇస్ స్టిల్ 90sలో రిలవెంట్, 2000s రిలవెంట్, ఇప్పటికీ రిలవెంట్. సింపుల్ డేటా అనాలిసిస్ అయితే ప్రతి ఒక్కళ్ళకి రావాలి. సెకండ్ ఇస్ ఏఐ ఇంజనీరింగ్. సో ఏఐ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అవ్వనివ్వండి, ఏఐ ప్రోడక్ట్ మేనేజర్స్ అవ్వనివ్వండి, దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. థర్డ్ ఆస్పెక్ట్ ఏంటంటే మ్యాథమెటిక్స్, కోర్ మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ అనేవి రావాలి. ప్రతి ఒక్కళ్ళకి స్టాటిస్టిక్స్ అనేది నేర్చుకోవాలి. అవి నేర్చుకుంటే ఏంటంటే ఇప్పుడు టెక్నాలజీ అనేది ఎంత ఫాస్ట్ పేస్లో ఇవాల్వ్ అవుతుందంటే ఏఐ కూడా నన్ ఆఫ్ us థాట్ దట్ 2 yearsలో ఇలా మొత్తం ట్రాన్స్ఫార్మ్ అయిపోయి ఎవ్రీబడి విల్ స్టార్ట్ యూజింగ్ ఏఐ ఇమ్మీడియట్లీ అనేది. సో దానికి ఈ కోర్ స్కిల్ సెట్స్ అనేవి ఇంపార్టెంట్. అండ్ లాస్ట్ ఇంపార్టెంట్ స్కిల్ కోడింగ్. కోడింగ్ కూడా ఇప్పుడు ఏఐ ఈజ్ డూయింగ్ మోస్ట్ ఆఫ్ ది వర్క్ కాబట్టి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ హెస్ బికమ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అన్నారు కదా, ఏఐలో ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనేది ఎలా ఉపయోగపడుతుంది? డెఫినెట్లీ ఉపయోగపడుతుందండి. లెట్స్ నాట్ గెట్ ఇన్ టు ది టెక్నికల్ డీటెయిల్స్. బట్ ఇప్పుడు సపోజ్ చాట్ జీపీటీ ఈజ్ లైక్ యువర్ సూపర్ అసిస్టెంట్ అనమాట. ఇప్పుడు చాట్ జీపీటీ ఆర్ జెమినై వాట్ ఎవర్, అక్కడ ఏంటంటే మనం ప్రాంప్ట్ ఎలా ఇస్తే అలాంటి ఆన్సర్ ఇస్తుంది. ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్, ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ ఉన్నారు, టెల్ మీ అబౌట్ పైథాన్ అని కొడితే పైథాన్ గురించి జనరల్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. బట్ అదే ఒక కాంటెక్స్ట్ ఇచ్చి ఐ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ కోడింగ్ బట్ నాకు పైథాన్ నేర్చుకోవాలని ఉంది, తెలుగులో కూడా కొట్టచ్చు, నాకు పైథాన్ నేర్చుకోవాలని ఉంది, నాకు 0 నుంచి హై లెవెల్ దాకా చేయడానికి విత్ ఎగ్జాంపుల్స్ నేను ఒక 3-year-old లాగా ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే చాట్ జీపీటీ ఒక డిఫరెంట్ రెస్పాన్స్ ఇస్తుంది. అదే అడ్వాన్స్డ్ ఆల్రెడీ పైథాన్ వచ్చిన అతను ఈ కోడ్ రాసి నాకు నా ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఇది అని రాస్తే డిఫరెంట్ రెస్పాన్స్ ఇస్తుంది. సో ఏం ప్రాంప్ట్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ అయిపోయింది. దట్ ఈస్ ది ఫండమెంటల్ బిహైండ్ ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ కాన్సెప్ట్. సో ఎలా ప్రాంప్ట్ ఇవ్వాలి, ఆ ప్రాంప్ట్ నుంచి ఎలా యాక్షన్ తీసుకోవాలి, దట్ హెస్ బికమ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్. ఇప్పుడు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఇంకో ఆస్పెక్ట్ ఏంటంటే ఈ చాట్ జీపీటీ వాళ్ళు అయినా కానీ, ఓపెన్ ఏఐ వాళ్ళు, గూగుల్ వాళ్ళు, మైక్రోసాఫ్ట్ వాళ్ళు, ఈ 3 కంపెనీసే వీటి గురించి చాలా ఎక్కువ రీసెర్చ్ చేస్తుంది. అండ్ మెటా వీళ్ళు ఏంటంటే ఏ ప్రాంప్ట్ ఇస్తే ఏ ఆన్సర్ రావాలి, ఏ ప్రాంప్ట్ ఇస్తే ఏ డేటా సెట్స్ కలెక్ట్ చేసుకోవాలి, అదంతా బ్యాక్ ఎండ్ వర్క్ ప్రాంప్ట్ ఇంజనీర్స్ చేస్తారనమాట. మనం కనిపించే అవుట్పుట్ బ్యాక్ ఎండ్ దే ఆర్ డూయింగ్ ఇట్. ఇంకొకటి ప్రాజెక్ట్ మేనేజర్ ఇన్ ఏఐ, ఇది ఎలా ఉపయోగపడుతుంది, ఈ కోర్స్ కానీ ఎలా ఉపయోగపడుతుంది, అండ్ ఇది చేయాలి అంటే ఏం చేయాలి? సో ఇప్పుడు ప్రోడక్ట్ మేనేజర్ అంటే ఏంటంటే బేసికలీ ఇప్పుడు ప్రోడక్ట్ మేనేజర్ అనేది లాస్ట్ 5-6 years నుంచి ఏఐ వచ్చే ముందరే హ్యాస్ బికమ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రోడక్ట్ మేనేజర్ ఏం చేస్తారంటే దే ఆర్ లైక్ ది బ్రిడ్జ్ బిట్వీన్ సేల్స్ అండ్ టెక్ టీమ్. ఇప్పుడు టెక్ టీమ్ ఏంటి, వాళ్ళు ఒక వెబ్సైట్ అయినా యాప్ అయినా చేస్తారు, దాని ఆఫర్స్ కానివ్వండి, క్యాష్ బ్యాక్స్, ఈ మధ్య క్యాష్ బ్యాక్స్ పాపులర్ అయ్యాయి. సేల్స్ టీమ్ ఏంటి, అది యూజ్ చేసి వాళ్ళ ప్రోడక్ట్ని సెల్ చేస్తుంది. ఈ రెండింటి బ్రిడ్జ్ ఇస్ ఏ ప్రోడక్ట్ మేనేజర్. ఇప్పుడు ఏఐ ప్రోడక్ట్ మేనేజర్ అంటే దే ఆర్ డూయింగ్ ది సేమ్ 2 things,
కానీ వాళ్ళు ఏంటంటే ఇప్పుడు సేల్స్ టీమ్కి ఏఐ గురించి ఎక్కువ తెలియదు, టెక్ టీమ్కి ఏఐ గురించి చాలా తెలుసు. సో వాళ్ళు ఈ బ్రిడ్జ్ని ఫిల్ చేసి కంపెనీకి బెటర్ ప్రోడక్ట్స్, బెటర్ సర్వీస్, బెటర్ సొల్యూషన్స్ ఎలా ప్రొవైడ్ చేయాలో వీళ్ళు ఇచ్చేస్తున్నారు అనమాట. అందుకే ఈ ఏఐ ప్రోడక్ట్ మేనేజర్స్ అనేది ఇట్ ఈస్ గోయింగ్ టు డామినేట్ ది మార్కెట్ ఫర్ నెక్స్ట్ 10 years అట్లీస్ట్. ఓకే, అయితే సార్ ఏఐ ప్లస్ సాఫ్ట్వేర్ కాంబోలో కొత్తగా ఏ కెరియర్లు అనేవి పుట్టుకొచ్చాయి? ఇప్పుడు మనం డిస్కస్ చేసినట్టు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనేది వచ్చింది, ఏఐ ప్రోడక్ట్ మేనేజర్ అనేది వచ్చింది. అది కాకుండా ఏంటంటే సింపుల్ ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ లాగా ఏఐ సైబర్ సెక్యూరిటీ అనేది స్టార్ట్ అవుతుంది. ఏఐ ఎథిక్స్ మేనేజర్ అంటే ఏఐ కంపెనీలో ఏ లెవెల్ దాకా వాడచ్చు. సో అవన్నీ కూడా ఆర్ టేకింగ్ ఓవర్. ఇంకోటి ఏంటంటే బ్లాక్ చైన్ హెస్ ఆల్సో బికమ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ బ్లాక్ చైన్ మేనేజర్స్ ఇవన్నీ. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడున్న డెసిగ్నేషన్స్కి ఒక అప్గ్రేడ్లా వచ్చిందనమాట. ఓకే సార్, ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ ఏఐ అన్నారు కదా, ఇప్పుడు ఈ సైబర్ సెక్యూరిటీకి సైబర్ సెక్యూరిటీకి మధ్య తేడా ఏంటి? ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ సేమే అండి. బేసికలీ ఏంటంటే ఎనీ మనకి అప్గ్రేడ్ వచ్చినప్పుడు మేజర్ థింగ్ ఇస్ దాన్ని మిస్యూజ్ చేయకూడదు అని చూస్తారు. దానికి ఆస్పెక్ట్లో దే థింక్ అబౌట్ ఇట్. సెకండ్ ఏంటంటే డేటా లీక్స్. ఇది ఈ మధ్య చాలా మనం చూస్తున్నాం కదండి. ఎవరు ఏం చెప్పినా సెలబ్రిటీస్ వాళ్ళ ప్రైవేట్ ఫొటోస్, ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ అవన్నీ లీక్ అయిపోతున్నాయి. వీటిలన్నింటికి ఏంటంటే స్టేక్ హోల్డర్స్, జస్ట్ నాట్ సైబర్ సెక్యూరిటీ వాళ్ళు, దే ఆర్ జస్ట్ వన్ ఆఫ్ ది ప్లేయర్స్. వాళ్ళు అలాంగ్ విత్ కంపెనీ టాప్ మేనేజ్మెంట్ అండ్ గవర్నమెంట్ కూర్చుని టుగెదర్ దే హ్యావ్ టు వర్క్ ఆన్ ఇట్ టు ఎన్ష్యూర్ దట్ వీ హ్యావ్ ఎ సేఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ నో బడీ హ్యాక్స్ ఆర్ హ్యాకింగ్ ప్రివెంట్ చేయడము అవన్నీ కూడా దే హ్యావ్ టు లుక్ ఇన్ టు ఇట్.